ట్రెండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ విపరీతంగా వీడియోలు చేస్తున్నారు. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి మెంతులు దిగిపోయాడు. వీడు విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నాడనమాట. సహజంగా ఏంటంటే ఇతను చేసేటువంటి అతి పెద్ద మోసం ఆకుపచ్చ గది. మీ అందరినీ ఆకుపచ్చ గదికి రమ్మంటున్నాడు. మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇదేం చెబుతున్నాడు, మీరు ఆకుపచ్చ గదిలోకి మామూలు రావద్దు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే రండి అంటున్నాడు ఒకవైపు. మరొక వైపు ఎవడైనా సరే వస్తాను, నెలకి ₹1,00,000 ఇస్తాను, ట్రేడ్ చేసి పెట్టండి అంటే ఊరుకుంటాడా? అందులోనూ ఇట్లాంటి మోసం పక్కా మోసగాడండి వీడు. డబ్బులు 45 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు, 30 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు రండి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంతకుముందు క్రెడిట్ కార్డులు పెట్టి లేకపోతే అప్పులు చేసి మీరు తీసుకోనండి, మీ అప్పులను తీరుస్తానని చెప్పాడు. మనం చాలా వీడియోస్ చేసేసరికి ఇప్పుడు కొద్దిగా మీరు అప్పులు మీ స్టెబిలిటీ ఉంటేనే తట్టుకోగలిగేటట్టయితేనే అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ మాటలకి బాగా అట్రాక్ట్ అయ్యి ఇటువంటి వ్యక్తుల మోసాల వల్ల మీరు పడిపోయేటువంటి ప్రమాదం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే గతంలో కూడా ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసి 3,00,000 కోట్ల రూపాయలు చేస్తాను 3 నెలలు అంటే అమాయకులు పాపం జాయిన్ అయిపోయి వాళ్ళ ఉసురు తీసినటువంటి వాడు అనమాట. చాలామంది ఇతని వల్ల రకరకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా సిగ్గు శరం అనేటువంటిది లేకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇతను ఏం చెప్తున్నాడు, లేటెస్ట్గా చెప్తున్నటువంటి వీడియోలో గతంలో నష్టాలు జరిగినాయి అంటే నేను చెప్పేది ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే, ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తానబ్బా అంటున్నాడు. మరి ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటి ప్రజల మీద చేస్తారా? ఇతను ట్రేడింగ్ చేసి ఇతను లాభాలు సంపాదించి అప్పుడు పబ్లిక్ చూపించుకొని చేయాలి. అంతేగాని ఎక్స్పెరిమెంట్ పబ్లిక్ మీద ఎలా చేస్తాడు? అది చాలా తప్పు కదా. అలాగే కాపీ ట్రేడింగ్కి లేడీస్ చాలా ఎక్కువగా వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అబద్ధంతో కూడుకున్న మాటలు. మగవాళ్ళు ఆల్రెడీ ఇతని యొక్క కాపీ ట్రేడింగ్ వల్ల దాదాపుగా 600 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. మీరు చూడండి, ఈ వీడియోస్ చేసే దాంట్లో నాకు ఎంత వచ్చింది అంత వచ్చింది, ఆకుపచ్చ గది రండి, కాపీ ట్రేడింగ్ పరిగెత్తండి అని చెప్పడం తప్ప ఏది కూడా ఒక సబ్జెక్ట్ ఇవ్వడమా మరొకటిగా ఏదీ లేదనమాట. అందులోనూ ఈ బిట్ కాయిన్, గోల్డ్ ఇట్లాంటివి పడితే పెరుగుతాయి అనేటువంటి కోణంలో ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ట్రేడ్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఇంకా ఏం చెప్తాడు, 1.5 కోటి రూపాయలు పోయినవాడు నా ఆకుపచ్చ గదిలో జాయిన్ అయ్యాడు అని చెప్పి చెప్తున్నాడు. అసలు 1.5 కోటి పోయిందని నేను వీడికే పోయినాయి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒక పద్ధతి బ్యాలెన్స్ ఏం లేకుండా ట్రేడ్ చేసి ఇటువంటి పచ్చి మోసగాళ్ళని ఖచ్చితంగా మీరు తరిమి కొట్టండి. ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. సొంతంగా ప్రయత్నం అనేటువంటి చేయండి.